వెల్కమ్ టు టి9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. సంబంధం లేని అంశాలుగా కనిపిస్తూనే తరచు చూస్తే చుక్కలు ఇట్టే కలిసిపోయే ఉదాంతాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి రాజకీయ పరిణామమే తెలంగాణలో ఇప్పుడు చోటు చేసుకోనుందా అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇదే తరహా సీన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలిసిందే. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కానుందా తెలంగాణలో? ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ షర్మిలాగా సాగుతోంది. నెక్స్ట్ తెలంగాణలో కేటీఆర్ వర్సెస్ కవితగా పోటీ సాగనుందా? ఇందులో వాస్తవం ఎంత? బీఆర్ఎస్ అధినేత తన కన్న తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన కవిత వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం, జనసేన అయినప్పటికీ భావోద్వేగ ప్రత్యర్థి మాత్రం తన గురించి అంతా తెలిసిన తన రక్తం పంచుకు పుట్టిన సోదరి షర్మిలాగా చెప్పాలి. ఒకప్పుడు జగనన్న విడిచిన బాణాన్ని అని నినాదించి ప్రజాక్షేత్రంలో తన అన్న పెట్టిన పార్టీ కోసం వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు షర్మిల. తర్వాతి కాలంలో ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. అధికారాన్ని పంచుకునే విషయంలోని, ఆస్తుల్ని షేర్ చేసుకునే విషయంలో తలెత్తిన పంచాయతీ చివరకు షర్మిల చేత కొత్త పార్టీ పెట్టేలా చేశాయి. తొలుత తన సోదరుడితో ముఖాముఖి తలపడడం ఇష్టం లేక సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాతి దశల్లో ఆమెకు తత్వం బోధపడి చివరకు తన తండ్రి మాదిరే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు. ఏపీకే పరిమితమవుతున్నట్లు ప్రకటించడం ద్వారా తన అన్న అరికాలులో ముళ్ళుగా, కంట్లో నలకగా మారారు. ఏపీ కాంగ్రెస్ రథసారథిగా షర్మిల బాధ్యతలు చేపట్టే నాటికే ఎన్నికలు దగ్గరకు రావడం, ఎన్నికల్లో ఆమె సాధించింది ఏమీ లేకున్నా ఆమె టార్గెట్ చేసిన తన సోదరుడి చేతిలో ఉన్న అధికారం చేచారిపోయింది. ఇప్పుడు విపక్షంలో ఉన్న ఈ అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ శత్రుత్వం నడుస్తూనే ఉంది. జగన్తో పోలిస్తే షర్మిలే తన అన్న మీద తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంలో జగన్ మాత్రం చెల్లెల మీద ఆచితూచి ఉన్నట్లుగా స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలని చూస్తున్నప్పుడు రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అలాంటి పరిస్థితులే రిపీట్ కానున్నాయా అన్నది ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. కష్టాల్లో ఉన్న పార్టీకి కావలి కాసే కన్నా ఇలాంటి వేళలోనే తనకు ఇవ్వాల్సిన సముచిత ప్రాధాన్యత అంశాన్ని బయటకు తీసి తెర మీదకు తీసుకువచ్చిన కవిత తదుపరి మజిలీ కొత్త పార్టీ ఏర్పాటుగానే చెప్పాలి. ఇలాంటిదే జరిగితే ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే నెలకొనటం ఖాయం. ఏపీ విపక్షానికి చిరాకు పెట్టేలా షర్మిల ఉండగా రానున్న రోజుల్లో తెలంగాణ విపక్షానికి మంట పుట్టేలా కవిత మారనున్నారా అన్నది ప్రశ్నగా మారింది. దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పగలిగేది కాలం ఒక్కటి మాత్రమే. అదిచ్చే తీర్పు వరకు వెయిట్ చేయక మరో మార్గం లేదు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.